కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు నాగసాధు ఆశీర్వాదం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి దక్కాలంటూ కూడా డీకేకి దీవెనలు ఇచ్చారు. ఇక బెంగళూరులోని డీకే నివాసంలో నాగసాధు ప్రత్యక్షం కావడంతో ఆసక్తి నెలకొంది. ఇక డీకే శివకుమార్ మన్ కీ బాత్ ను నాగసాధు విన్నారా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. सभी का आशीर्वाद। कहाँ से आप? काशी से। काशी से क्या बोल दिया उसको? आशीर्वाद है समझो और क्या है, सभी के लिए आशीर्वाद हमारा। तो क्या आशीर्वाद है? सब अच्छे रहे, परिवार अच्छे रहे, सीएम बने, बड़े आदमी बने। बाबा को बाबा को सभी का आशीर्वाद। कहाँ से आप? काशी से। काशी से क्या बोल दिया उसको? आशीर्वाद है समझो और क्या है, सभी के लिए आशीर्वाद हमारा। तो क्या आशीर्वाद है? सब अच्छे रहे, परिवार अच्छे रहे, सीएम बने, बड़े आदमी बने। बाबा को सभी का। ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు బెంగళూరులోని డీకే నివాసంలో నాగసాధు అకస్మాత్తుగా ప్రత్యక్షం అవ్వడం, అసలు దీని వెనుక బ్యాక్ స్టోరీ ఏంటంటారు? అమూల్య, కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మూడు వర్గాల చుట్టూ, ముగ్గురు వ్యక్తుల చుట్టూ నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి నాగసాధు వెళ్లి ఆశీర్వాదం ఇవ్వడం సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కాలంటూ, డీకేకి ముఖ్యమంత్రి పదవి దక్కాలంటూ నాగసాధును దీవెనలు ఇచ్చారనే సమాచారం వినిపిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన అంశము. వీరు బెంగళూరులో ఏదైతే సదాశివనగరంలో ఉండే డీకే నివాసంలో నాగసాధు ప్రత్యక్షం కావడం, అందుకు తగ్గట్టు ఆయన డీకే శివకుమార్ కు ఆశీర్వాదాలు ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పుతుంది. ఎందుకంటే కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం అత్యంత బలమైంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే డీకేకి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా లేదా, ఏదైతే మఠాలు, కర్ణాటక రాష్ట్రంలో మఠాలు కీలక పాత్ర పోషిస్తాయి, మఠాలకు సంబంధించిన అధిపతులు, సాధువులు వెనక ఏదైతే డీకేకి ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటూ ఒక వర్గాన్ని కూడా తయారు చేశారు. అందుకు తగ్గట్టుగా డీకే సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిశారు. అధిష్టానం కూడా సావధానంగా డీకే వర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు విన్నది. అయితే డీకే మొన్న చేసిన ఈ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనతో కొంచెం డోలాయానంలో పడినప్పటికీ కూడా చివరికి నిన్న జరిగిన ఓ ప్రకటన చూస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం పైన కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇది మూడు వర్గాల మధ్య, ముగ్గురు నాయకుల మధ్య కూడా పోరుగా వేదిక అయింది. ఎందుకంటే డీకేతో ఇప్పుడున్న సిట్టింగ్ సీఎం సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం ఆశిస్తున్నారు. అదే విధంగా హోంశాఖ మంత్రి పరమేశ్వర్, ఆయన కూడా ముఖ్యమంత్రి పీఠం రేస్ లో ఉన్నాను, తాను పోటీలో ఉన్నానంటూ ఆయన చేసిన ప్రకటన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే నాగసాధు డీకే శివకుమార్ ఇంటికి వెళ్ళడం కర్ణాటక రాజకీయాల్లో మలుపు తిప్పింది అనుకోవచ్చు. ఈ కొత్త రాజకీయ పరిణామం కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని ఎటువైపు మలుపు తిప్పుతుందో, ఇంకా ఏదైతే మొన్నటికి కర్ణాటకలో 2.5 సంవత్సరం ముఖ్యమంత్రి కాలం ఏదైతే ముఖ్యమంత్రి పీఠం ఏదైతే డీకేకి చెప్పారో ఆ కాలం ఏదైతే ఉందో సీఎం సిద్ధరామయ్య 2.5 సంవత్సరం పదవీ కాలం కూడా పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత డీకే ముఖ్యమంత్రి పదవి అప్పించాలంటూ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. ఈ చర్చలు నడుస్తూ ఉన్నాయి. అయితే డీకే చేసిన ఒక ప్రకటన, సిద్ధరామయ్య 5 ఏళ్లు సీఎం గా ఉంటారని ఆయన చేసిన ప్రకటన తాత్కాలికమే అని ఇప్పటికి మనకు సమాచారం అందుతుంది. అమూల్య, రైట్. ఇప్పుడు మరి ఈ భేటీ కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఏమైనా సూచిస్తుందంటారా? అండ్ ఇప్పుడు మన సిద్ధరామయ్య వర్గం దీన్ని ఎలా తీసుకుంటుందంటారు? అమూల్య, కర్ణాటక రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కర్ణాటక రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటారు. అందులో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా కర్ణాటక కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏదైతే కర్ణాటకలో జరిగే రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తాయి. ఎందుకంటే డీకేతో పాటు సీఎం సిద్ధరామయ్య కూడా అత్యంత బలవంతుడు. ఎందుకంటే వీరి ఇరువురు జోడు గుర్రాలు, వీరి ఇరువురు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో రాగలిగింది. లోకల్ నాయకత్వం ఏదైతే కాంగ్రెస్ జాతీయ పార్టీ అధిష్టానం కన్నా లోకల్ గా ఉన్న లీడర్లు, లోకల్ గా ఉన్న సిద్ధరామయ్య కావచ్చు, డీకే కావచ్చు, వీరు బలమైన నేతలు, కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆస్తి. కాబట్టి వీరు ఇరువురు రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు 2.5 సంవత్సరం ముఖ్యమంత్రి పీఠం అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చిందంటూ ఆ రోజు ప్రచారం జరిగాయి. అయితే ఆ 2.5 సంవత్సరం కాలం కంప్లీట్ కావడం వల్లే నాకు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలంటూ డీకే అధిష్టానం వద్ద మొరబెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే డీకేతో పాటు
ఈ ఏదైతే సీఎం సిద్ధరామయ్యతో పాటు పరమేశ్వరన్ వీరు ముగ్గురు సీఎం రేస్ లో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక రాష్ట్రమే. ఆయన కూడా పలు రకాల పదవులు నిర్వహించారు. కానీ ఆయన ఏదైతే మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఆయనకు కూడా ఉంది. అయితే ఆయన ముఖ్యమంత్రి పీఠం నాకు దక్కలేదనే బాధ కూడా ఆయనలో ఉంది. అయితే ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉండడం, ఆయన కర్ణాటక రాజకీయాల్లో తన కుమారుని ఏదైతే ప్రియాంక్ ఖర్గేని మంత్రిగా చేసుకున్నారు, కర్ణాటక రాజకీయాల్లో ఆయన పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు. ఈ మొత్తం పరిణామాలు మనం కర్ణాటక రాజకీయాలు చూసినప్పుడు డీకే ఒక వర్గంగాను, సీఎం సిద్ధరామయ్య ఒక వర్గాను, మల్లికార్జున ఖర్గే ఒక వర్గం, 3 వర్గాలు 3 నాయకులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నేతలు కీలకంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. మల్లికార్జున ఖర్గే కూడా జాతీయ నేతగా ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని ముఖ్యమంత్రి చేయాలా, లేదా ఈ 5 సంవత్సరాలు సిద్ధరామయ్యను కొనసాగిస్తుందా లేదా అనేది మనకు మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అమూల్య, మరి ఇప్పుడు ఈ డీకే మరియు నాగసాధు భేటీ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసమైనా ఉండొచ్చు, ఇలా కూడా చూడొచ్చు అంటారా? అమూల్య, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గంతో పాటు మఠాలకు సంబంధించిన సాధువుల బలం కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డీకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పార్టీని నడిపించి పార్టీని అధికారం వైపు తీసుకెళ్లిన ఘనత కూడా డీకేకి దక్కుతుంది. అలాంటి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత విధేయుడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ప్రియశిష్యుడు. ఆయనకు ఆ రోజున్న పరిస్థితుల్లో సీఎం సిద్ధరామయ్య సీనియర్ నాయకుడు. అదేగాక ఆయన చివరి ఎన్నికలు, నేను ఈసారి మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను, నాకు ఈ చివరి ఎన్నికల్లోనే ఆయన ఎన్నికల ముందు కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నాగసాధు ఏదైతే ఉందో, నాగసాధు డైరెక్ట్ సదాశివనగర్ లో ఉన్న డీకే ఇంటికి వెళ్ళడం, అక్కడ కొన్ని వ్యవహారాలు జరగడం, అయితే నాగసాధు ఆశీర్వాదాలు ఇవ్వడం, ఇది రాజకీయంగా చర్చా వేదిక అయింది. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి బీజేపీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ కూడా కర్ణాటకలో జరిగే రాజకీయ పరిణామాలను అత్యంత ఆసక్తికరంగా గమనిస్తుంది. ఇక్కడ నాగసాధు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా బాబా ఆశీస్సులు అందరికీ ఉంటాయి, మేము కాశీ నుండి వచ్చాము, ఆయన ఏ ఆశీర్వాదాలు ఇచ్చారని అడిగినప్పుడు సాధువులు ఏమిస్తారు, మేము అందరినీ ఆశీర్వదిస్తాము, అందరూ బాగుండాలని కోరుకుంటాము, గొప్ప వ్యక్తులుగా మారాలి, వారి జీవితం బాగుండాలి, వారు ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి ఆశీర్వదిస్తాం తప్పితే వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ మేము ఆశీర్వదించే పరిస్థితి లేదు. ఏదైతే అందరూ బాగుండాలి, అందరిలో డీకే కూడా బాగుండాలంటూ ఆశీర్వాదం ఇచ్చామంటూ నాగసాధు కూడా వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనం చూడడం జరిగింది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు నాగసాధు ఆశీర్వాదం ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి దక్కాలంటూ కూడా డీకేకి దీవెనలు ఇచ్చారు. ఇక బెంగళూరులోని డీకే నివాసంలో నాగసాధు ప్రత్యక్షం కావడంతో ఆసక్తి నెలకొంది. డీకే శివకుమార్ మన్ కీ బాత్ ను నాగసాధు విన్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక నాగసాధు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా చూసుకుంటే కేవలం ఆశీస్సులు మాత్రమే ఇచ్చారని, ఇక వ్యక్తిగతంగా ఎటువంటి ప్రచారం లేదు అంటూ కూడా ఆయన మీడియాతో తెలిపారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుందన్న అంశం అయితే మనకు తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో డీకే ఇంటికి నాగసాధు వెళ్లడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. सभी का आशीर्वाद। कहाँ से आप? काशी से। काशी से क्या बोल दिया उसको? आशीर्वाद है सबको, और क्या है, सभी के लिए आशीर्वाद हमारा। तो क्या आशीर्वाद है? सब अच्छे रहे, परिवार अच्छे रहे, सीएम बने, बड़े आदमी बने। बाबा को सभी का आशीर्वाद। कहाँ से आप? काशी से। काशी से क्या बोल दिया उसको? आशीर्वाद है सबको, और क्या है, सभी के लिए आशीर्वाद हमारा। तो क्या आशीर्वाद है? सब अच्छे रहे, परिवार अच्छे रहे, सीएम बने, बड़े आदमी बने। बाबा को